మొన్న క్యాబినెట్ మీటింగ్ జరిగింది. క్యాబినెట్ మీటింగ్లో ఎస్ఎల్బిసి పూర్తి చేయడానికి 4,500 కోట్ల రూపాయలు అదనం. ఏది అంచనాల పెంపు. ఎందుకు పెరిగిందా అంచనా అంటే గత పాలకులు చేసిన తప్పు. గత పాలకుడు తప్పు చేసి బీసీఓలు కట్టానా ఈ పైసలు? పోయి కేసీఆర్ ఇంట్లోకి గుంజుకరాపో, అవి వాళ్ళ ఆస్తులు తప్పు అయిపో. గత పాలకుడు అని ఎంత సింపుల్ గా చెప్తాడు. గత పాలకుల్లో ఎవడున్నాడా? మీరే కదా. గత పాలనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు లేరా? గత పాలనలో తుమ్మల ఇప్పుడు ఏడున్నారు? ఈయనే ఉన్నారు కదా. వీళ్ళే మళ్ళీ గత పాలకులు అని చెప్తా ఉన్నారు. నేను చెప్తా ఉన్నా, ఈ అశోక హోటల్ వేదికగా చెప్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చివరి ఓసీ ముఖ్యమంత్రి, ఇంకంతే, ఇదే లాస్ట్ ఓసీ ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి. మీరు రాసి పెట్టుకోర్రి. చాలా మంది అనుకుంటా ఉన్నారు బీసీలో చైతన్యం రాలే, బీసీలో ఇంకా మేల్కొలుపు రాలే. ఏమో మీరు అనుకుంటారేమో 2028 నాటికి బీసీ వాడు కుర్చీ ఎక్కకపోతే తీర్మానం సచ్చినంత లెక్కపోరు. బాధతో చెప్తా ఉన్నా నేను ఈ మాట. ఆంధ్రప్రభ పేపర్ లేదు. అమృతలో అవినీతి అంత అబద్ధం. కేటీఆర్ దమ్ముంటే నిరూపించాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అమృత అవినీతి 8,888 కోట్లు జరిగిందని కేటీ రామారావు గారు. ఇద్దరు, ఆయన వెలమైన ఒక ఆయన రెడ్డి అయినా, ఈ ఇద్దరు కలిసి పేపర్లో మాట్లాడుకుంటారు. నిన్న కత్తులు దోసుకోరు. అమృత్ పథకంలో 8,000 కోట్లు కాలేదు, కేవలం 3,516 కోట్లే అనేది ఒక లెక్క. 8,000 కోట్లు అనేది ఒక లెక్క. ఈయన లెక్కలు ఇప్పుడు పక్కకు పెడితే కాంట్రాక్టర్లు పనులు పంచుకున్నటువంటిది నిన్న పంచుకున్న ఎవరు సార్ ఆయన ఏమైనా ఇబ్బంది అయితే నిజామాబాద్ జిల్లా నవీపేట కాడ ఆగస్టు 24, 2024 నాడు కూరముక్కల కోసం కొట్టుకొని 13 మందికి దెబ్బలు తాకాయి. మనోళ్ళకి యాడకూర కోసమే ముక్కల కాడ నవీపేట మండలంగా 8 మందిని ప్రభుత్వ దవాఖాన లేచి ఇంకా కుట్లు మానలే వాళ్ళకు. అయితే ఇక్కడ టెండర్ల విషయంలో 3,561 కోట్ల రూపాయలు టెండర్లు మీ వాళ్ళు ఎత్తుకపోయారని వాళ్ళు ఎత్తుకపోయారని వీళ్ళు. ఎక్కడి అంటే అప్పు తెచ్చిన పైకం. నిన్న ఈ రెడ్డర్లు ఈ కంపెనీ వాళ్ళందరూ కలిసి పంచుకున్న పైసల్లో ఒక్కొక్క బీసీ అయిన తల మీద ఏంటంటే 1,967 రూపాయలు 40 పైసలు పడ్డది అప్పు. వీళ్ళు పంచుకున్న పైసలకు మీద 1,967 రూపాయలు 40 పైసలు ఈ బీసీ వాళ్ళ తలను తాకట్టు పెట్టి వాళ్ళు పంచుకున్నారు. నిన్న వాళ్ళు పంచుకున్నారు. మనకి ఈ సోయి లేదు. ముక్కలు లేకపోతే కదా పెళ్లి పిల్లగాని తరపున నేను కొట్లాడుకున్నారా నవీపేట అక్కడ. ఇక్కడ వాళ్ళు పైసలు పంచుకుంటే అదనంగా మన మీద జమైనటువంటి అప్పు బీసీలకు ఈ 3,561 కోట్ల పనులు చేసేందుకు ఈ మునగాళ్ళు నారీలు చేయరా? బీసీల కాంట్రాక్టర్ లేరా? కేవలం పంచుగా పుట్టుతా ఉన్నారు వీళ్ళందరూ కలిసి. మనమేమో ఆర్ కృష్ణనేమో మన పిల్లలకు 500 కోట్లు స్కాలర్షిప్ రావాలని ఆయన రోడ్డు మీద మరి తిరుగుతా ఉంటే ఒక్కటే 5 నిమిషాలలో 5,000 కోట్లు చేతులు మార్చుకున్నారు వీళ్ళంతా కలిసి. ఎవరి సొమ్మిదంతా లేదు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఏం చేసిరా అంటే ఎవరు చెప్పడు. బీసీల మీద అప్పు ఎంత ఉందో అదన్నా చెప్పి తలగవాడు అంటే చెప్తలేదు. మా బీసీల తలకాయల మీద ఎంత అప్పు చేసిరో చెప్పి తలగవాడు అంటే చెప్పకపోతే అందరికి మేము లెక్కలు తీస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలు బ్యాంకులకు పడ్డ అప్పు ఎంత అంటే 3,37,000 కోట్ల రూపాయలు బాకీలు పడ్డాం. మన తలకాయ తాకట్టు పెట్టి గతంలో ఉన్నటువంటి పాలకులు, ఇప్పుడున్న పాలకులు వీళ్ళందరూ కలిసి చేసి తెచ్చిన అప్పు 3,37,000 కోట్ల రూపాయలు మనం అప్పున్నాం ఇప్పుడు బ్యాంకులకు. మనకు వచ్చిన ఏమన్నా పైసలు ఎవరు మనసుగా తిన్న పైసలు ఇవి? ఎన్నికల్లోకి రాగానే ఏమంటారు? టికెట్ నీకు పైసలు ఉన్నాయి అంటారు. మరి నీ కాడ ఎక్కడ ఉన్నాయి సార్ అని మేము మందిని మీలోనే ముంచి తెచ్చినాం కదా మరి. అది వాళ్ళ బాధ. పెద్ద దొంగలా కొడుకులు
నేను చెప్తా ఉన్నా కదా, ఈ బీసీల నోట్లో మట్టి కొట్టడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈడబ్ల్యూఎస్ ప్రమాదం ఉంది.